గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు హెలో డాక్టర్. ఇవాల్టి హెలో డాక్టర్ లో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఇన్ఫర్టిలిటీ, అంటే సంతాన సాఫల్యత. పిల్లలు పుట్టకపోవడానికి ప్రధాన కారణాలేంటి, మేల్ అండ్ ఫీమేల్ లో ఎలాంటి కాజెస్ ఉంటాయి పిల్లలు పుట్టకపోవడానికి, వాటికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. మనతో మాట్లాడడానికి 49 సంతాన సాఫల్యత మరియు పరిశోధనా కేంద్రం నుంచి డాక్టర్ శశిప్రియ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో శశిప్రియ గారు, వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ. యా అండి, సో సంతాన సాఫల్యత అంటే ఇన్ఫర్టిలిటీ. సో ఎప్పుడు సంతాన సాఫల్యత అనుకోవచ్చు, అంటే ఎప్పుడు పిల్లలు పుట్టరు అనుకోవచ్చు. ఒక మ్యారేజ్ అయిన కపుల్కి ఎన్ని ఇయర్స్లో వీళ్ళకి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉందని అనుకోవచ్చు. అలాగే జనరల్గా చాలాసార్లు మనం డిస్కస్ చేసుకున్నాం, దీనికి కాజెస్ ఏంటో కూడా మీరు చెప్పారు. హార్మోన్స్ అని, థైరాయిడ్ అని, ఇలాంటి చాలా చాలా కాజెస్ చెప్పారు. అసలు ఫస్ట్ హార్మోన్స్ గురించి మాట్లాడుకుంటే, హార్మోన్స్కి పిల్లలు పుట్టకపోవడానికి అసలు ఎలాంటి కారణాలు ఉంటాయి, రీజన్ ఏంటి? సో డెఫినెట్లీ, సో ఫస్ట్ ఇన్ఫర్టిలిటీ, సంతానలేమి అన్ని మనం ఎప్పుడు కన్సిడర్ చేస్తామంటే, ఒక పెళ్ళైన కపుల్ ఒక సర్టెన్ 1 year ఆఫ్ పీరియడ్ వరకు కలిసి భార్యాభర్తలు కలిసినప్పుడు ఏమి కాంట్రసెప్టివ్స్ యూస్ చేయకుండా, అంటే జాగ్రత్తలు తీసుకోకుండా భార్యాభర్తలు కలిసి అప్పటికి ప్రెగ్నెన్సీ రాకపోతే దాన్ని మనము ఇన్ఫర్టిలిటీ అని అంటాము. సో మీరు అడిగినట్టు హార్మోన్స్ దే జనరలీ ఎఫెక్ట్ ద బాడీ అన్నమాట. ఎలా ఎఫెక్ట్ చేస్తాయంటే, ఇప్పుడు థైరాయిడ్ హార్మోన్ కానీ, ప్రొలాక్టిన్ హార్మోన్ కానీ, సపోజ్ థైరాయిడ్నే మనం కన్సిడర్ చేద్దాం. థైరాయిడ్ హార్మోన్ అనేది మన బాడీలో మెటబాలిజంని చాలా ఆల్టర్ చేస్తుంది అనమాట. సో థైరాయిడ్, సో జనరలీ థైరాయిడ్ లెవెల్స్ మనం ఎలా చూస్తాము, టీఎస్హెచ్, సీరం టీఎస్హెచ్, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ని మనం టెస్ట్ చేస్తాం. ఓకే, సో దీన్ని మనం ఎవాల్యుయేషన్ ఎలా ఉంటుంది, థైరాయిడ్ ఎక్కువ ఉండొచ్చు ఆర్ థైరాయిడ్ తక్కువ ఉండొచ్చు. టీఎస్హెచ్ ఎక్కువ ఉంటే హైపోథైరాయిడిజం అంటారు. అంటే బాడీలో ఫంక్షనింగ్ సరిగ్గా లేకపోతే థైరాయిడ్, టీఎస్హెచ్ హార్మోన్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. అంటే వెన్ ద ఆర్గాన్ ఈస్ ఫంక్షనింగ్ లెస్ దాన్ ఇట్స్ కెపాసిటీ. సో దట్ ఈస్ కాల్డ్ అస్ హైపోథైరాయిడిజం. ఓకే, సో హైపర్ థైరాయిడిజం అంటే ఎక్కువ ఫంక్షనింగ్. సో అప్పుడు టీఎస్హెచ్, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, అది తక్కువ అయిపోతుంది, బాగా తక్కువ అవుతుంది. దట్ ఈస్ హైపర్ థైరాయిడిజం. సో ఇవి బేసిక్గా మనకి ఇన్ఫర్టిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్పెషల్లీ మనం కన్సిడర్ చేసి ఎలా ఎఫెక్ట్ చేస్తాయంటే, మేల్లో ఫీమేల్లో కాజెస్ ఎలా ఉంటాయి, వాటి రిజల్ట్స్ మనకి ఎలా వస్తాయంటే, సపోజ్ హైపర్ థైరాయిడిజం ఉంది. ఓకే, సో హైపర్ థైరాయిడిజం ఉన్న ఇండివిజువల్స్ అంటే ఫీమేల్స్ జనరలీ హైపర్ థైరాయిడిజం ఉన్న, హైపో ఉన్న హెయిర్ లాస్ అనేది కామన్. ఓకే, స్కిన్లో చేంజెస్ కామన్, పాల్పిటేషన్స్ అవుతూ ఉంటాయి హైపర్ థైరాయిడిజం ఉంటే. చాలామంది హైపర్ థైరాయిడిజం అంటే ఈజీగా చెప్పాలంటే చాలా వీక్గా కనిపిస్తారు, సన్నగా ఉంటారు, వెయిట్ లాస్ ఉంటుంది, మిరిగుడ్లు ఉంటాయి చాలామందికి, ఎగ్జాఫ్థాల్మస్ అని అంటారు అనమాట. ఓకే, థైరాయిడ్ గ్లాండ్ బయటకు కనిపిస్తుంది. జనరలీ మనం చూసినప్పుడు నెక్ దగ్గర ఇక్కడ మనకేం స్వెల్లింగ్ ఉండొద్దు. స్వెల్లింగ్ ఉంది అంటే మనము టెస్టింగ్ అనేది చేయించుకోవాలి. థైరాయిడ్ అనే గ్రంథం మనకి ఇక్కడ ఉంటుంది నెక్లో. సో ఇప్పుడు ప్లస్ దాంతోపాటు హార్ట్ రేట్ కొంచెం మనకు తెలుస్తూ ఉంటుంది. మన హార్ట్ రేట్ మనం తెలుసుకుంటే, మనకు తెలిస్తే దాన్ని పాల్పిటేషన్స్ అని అంటారు అనమాట. వీళ్ళు జనరలీ బాగా టెన్షన్ పడుతూ ఉంటారు, స్వెట్టింగ్స్ వస్తూ ఉంటాయి, వీళ్ళకి యాంగ్జైటీ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో దీస్ ఆర్ ద సైన్స్ ఆర్ సిమ్టమ్స్ ఆఫ్ హైపర్ థైరాయిడిజం. ఓకే, సో ఈ హైపర్ థైరాయిడిజం ఇలా ఉంటే, హైపోథైరాయిడిజం అంటే థైరాయిడ్ టీఎస్హెచ్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి, థైరాయిడ్ గ్లాండ్ సరిగ్గా ఫంక్షనింగ్ లేదు అని అంటే వీళ్ళకి ఏమవుద్ది, వీళ్ళకి కూడా హెయిర్ లాస్ ఉంటుంది, వెయిట్ గెయిన్ ఉంటుంది, వీళ్ళకి రిఫ్లెక్స్ యాక్టివిటీ తక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఏదన్నా క్వశ్చన్ చేసాము, వాళ్ళ ఆన్సర్ అనేది, వాళ్ళ థాట్ ప్రాసెస్ చాలా స్లోగా ఉంటుంది, స్లోగా రెస్పాన్సెస్ ఇస్తూ ఉంటారు, మైల్డ్గా మజ్జుగా ఉంటారు, వాళ్ళకి మెటబాలిజం సరిగ్గా ఉండదు, బాడీ యాక్టివిటీ కష్టం, అంటే ఫెటిక్, ఉత్తగానే ఒళ్ళు నొప్పులు వస్తూ ఉంటాయి, ఊరికే అలసిపోతూ ఉంటారు. ఓకే, హార్ట్ రేట్ కొంచెం స్లో ఉంటుంది. అండ్ సో ఇట్లా జనరల్ హోల్ బాడీనే ఎఫెక్ట్ చేస్తుంది అనమాట థైరాయిడ్ అనేది. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో కమింగ్ టు ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్, మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ వస్తాయి. either it may be hyperthyroidism or hypothyroidism. మనకి ఏమైపోద్ది అంటే నెలసరి అనేది డిలే అవుతూ ఉంటుంది, లేకపోతే తొందరగా వస్తూ ఉంటుంది. సో జనరలీ మెన్స్ట్రువల్ రెగ్యులారిటీస్ అంటే నార్మల్ మెన్స్ట్రువల్ సైకిల్ 21 నుంచి 35 days వరకు ఉంటుంది. సో ఇట్ మే బి ఆలిగోమెనోరియా అంటే 35 days మించి రావచ్చు, ఎప్పుడో ఒకసారి 2-3 monthsలో ఒకసారి రావచ్చు, చాలా తక్కువ బ్లీడింగ్ కావచ్చు. లేదా పాలిమినోరియా అంటే ఊరికే రావచ్చు, 15 daysకి ఒకసారి రావచ్చు. లేదా బ్లీడింగ్ అనేది ఎక్కువ కావచ్చు, మినోరేజియా. సో ఈ 3 type ఆఫ్ థింగ్స్ మనము రెండిట్లో చూస్తాము.
సో ఈ బేసిక్గా ఇవి ఎందుకు వస్తాయి అంటే మెటబాలిజం, మన బాడీ వర్కింగ్ కెపాసిటీనే ఇది చేంజ్ చేస్తుంది కదా థైరాయిడ్ గ్లాండ్. సో దీనివల్ల ఏమవుద్ది అంటే బాడీలో ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేటివి ఆల్టర్ అయిపోయి ఎగ్ అనేది రిలీజ్ కావడము అండ్ గ్రోత్ కావడము ఇవన్నీ సరిగ్గా అవ్వవు అనమాట. సో టెస్టోస్ట్రాన్, ఆండ్రోస్టినియోన్ అంటే కొన్ని మేల్ హార్మోన్స్, ఆండ్రోజన్స్ అనేటివి కొంచెం ఎక్సెస్ అవుతూ ఉంటాయి వీళ్ళలో. సో మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ వస్తే ఆబ్వియస్లీ ఎగ్ రిలీజ్ అయ్యే టైంని ఆ టైంకి భార్యాభర్తలు కలవలేరు, ఆ ట్రాకింగ్ అనేది ఉండదు, అప్పుడప్పుడు ఎగ్గే రిలీజ్ కాదు, యానోవిలేషన్ ఉంటుంది. సో ఇవన్నీ ఉండేసరికి ఫీమేల్స్లో ఆబ్వియస్లీ ఇన్ఫర్టిలిటీ వస్తుంది అనమాట. అదే మేల్ సైడ్ మనం కన్సిడర్ చేసుకుంటే సిమెన్ అనాలిసిస్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఓకే, అంటే భార్యాభర్తలు కలిసేటప్పుడు ప్రాబ్లం రావచ్చు, కలవలేకపోవచ్చు, ఇజాక్యులేటరీ డిస్ఫంక్షన్ రావచ్చు. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. సో జనరల్లీ ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే ప్రొలాక్టిన్ అనే ఇంకో హార్మోన్ ఉంటుంది. అది బేసిక్గా ఏంటంటే ప్రొలాక్టిన్ విల్ ఇన్ఫ్లుయెన్స్, ఎప్పుడు మనకు ప్రొలాక్టిన్ లెవెల్స్ ఎక్కువ ఉండాలి, లాక్టేషన్లో ఎక్కువ ఉండాలి, అంటే పిల్లలకే పాలు ఇచ్చేటప్పుడు ఎక్కువ ఉండాలన్నమాట. సో ఈ థైరాయిడ్ లెవెల్స్ ఎక్కువ అయ్యేసరికి, ఎక్కువైనా తక్కువైనా, మోస్ట్లీ హైపోథైరాయిడిజంలో ఈ ప్రొలాక్టిన్ లెవెల్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. ఎక్కువ అవుతే ఏమవుద్ది, నార్మల్గా సపోజ్ ప్రెగ్నెన్సీ లేని, లేకపోతే పిల్లలకు పాలు ఇవ్వని, లేకపోతే పెళ్ళే కానీ ఆడవాళ్ళకు కూడా అప్పుడప్పుడు బ్రెస్ట్ నుంచి మిల్కీ డిశ్చార్జ్ రావచ్చు. ఓకే, సో ఇవన్నీ ఇవి రిలేటెడ్ టు ద థైరాయిడ్. ఓకే, సో థైరాయిడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బేసిక్గా థైరాయిడ్ లెవెల్స్ కంట్రోల్లో పెట్టుకోవడం ఇంపార్టెంట్. థైరాయిడ్ మనకు లేకపోయినా 6 monthsకి ఒకసారి అందరూ కూడా థైరాయిడ్ ఎవాల్యుయేషన్ చేయించుకోవాలి, బికాస్ జనరల్ బాడీనే ఇది ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి. ఇన్ఫర్టిలిటీ వరకు వచ్చేసరికి 100% ఫస్ట్ విజిట్లోనే మనకు థైరాయిడ్ ఎవాల్యుయేషన్ అవసరం. అండ్ నార్మల్ లెవెల్స్ కంటే మనం థైరాయిడ్ ఇన్ఫర్టిలిటీ కట్ ఆఫ్ TSH వాల్యూ 2.5 to 3 పెట్టుకుంటాం అనమాట. ఓకే, సో ఈ వాల్యూ కంటే ఎక్కువ ఉంటే డెఫినెట్గా స్మాల్ అమౌంట్స్ మనము థైరాయిడ్ అనేది యాడ్ చేస్తుంటాం, లివోథైరాక్సిన్ హైపోథైరాయిడిజంలో. అదే హైపర్ థైరాయిడిజం అనుకోండి, వీళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారు అంటే ఒక 6 months మనకి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత గ్యాప్ తీసుకోవాలి. బికాస్ హైపర్ థైరాయిడిజంలో జనరలీ అప్పుడప్పుడు రేడియో యాక్టివ్ అయోడిన్ ఇవ్వచ్చు, లేదా సర్జరీ సజెస్ట్ చేస్తారు. ఓకే, సో ఇట్లాంటి వాళ్ళకి ఒక 6 months గ్యాప్ తీసుకొని ఫర్టిలిటీ అనేది ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఒక కాలర్ లైన్ లో ఉన్నారు, భార్గవి గారు. హలో భార్గవి గారు. హలో 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 భార్గవి, మాట్లాడండి డాక్టర్ గారితో. హలో డాక్టర్. హలో అమ్మా, చెప్పండి. మాకు మ్యారేజ్ అయ్యి 2 years అవుతుంది. 2 times IUI ట్రై చేశాము, 2 times ఫెయిల్ అయింది. మళ్ళీ 3rd time కూడా IUI చేయించుకోవాలా, లేదంటే న్యాచురల్ గా ట్రై చేయొచ్చా లేదా? మా పెళ్ళై 2 years అయింది. ఫస్ట్ అసలు IUIకి ఎందుకు వెళ్ళారు? మందులతో ఒక 2-3 లేదు, ఆల్రెడీ ప్రెగ్నెన్సీ వచ్చి DNC అయిపోయింది. సో తర్వాత న్యాచురల్ గా ట్రై చేసి మళ్ళీ IUIకి వెళ్ళాము. హస్బెండ్ సీమెన్ కౌంట్స్ ఎలా ఉన్నాయమ్మా? ఫస్ట్ తక్కువ ఉంది, ఇప్పుడు 45 ఉంది డాక్టర్. మొటిలిటీ ఎంత ఉందమ్మా? మొటిలిటీ ఓకే, పర్వాలేదు. ఐల్ టెల్ యూ. ఇప్పుడు మనకి అప్పుడప్పుడు ఏమవుద్దంటే అబార్షన్ అయిపోయిన తర్వాత చిన్న చిన్న మ్యూకస్ ప్లగ్స్ అనేటివి ట్యూబ్స్లో ఇరుకుతాయి అన్నమాట. సో దానివల్ల న్యాచురల్ ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. సో మీరు ఏం చేయాలి అంటే ఒకసారి ట్యూబల్ ఫ్లషింగ్ అనేది చేయించుకోవాలి. అంటే సెలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ అని ఉంటుంది అనమాట. జనరల్గా చిన్నగా నార్మల్ సెలైన్ తీసుకొని యూట్రస్లోకి మనకి పుష్ చేసి ట్యూబ్స్ అనేటివి ఓపెన్ ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేస్తాము. మీకు ట్యూబ్స్ ఓపెన్ ఉన్న న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చిన 1-2 సార్లు అబార్షన్ అయితే తర్వాత ట్యూబ్స్ అనేటివి మైల్డ్గా బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇదొక రీజన్ కావచ్చు. అండ్ సెకండ్ థింగ్, అది ఎందుకు రీజన్ కావచ్చు అని నేను అంటున్నానంటే ఒకసారి ఆల్రెడీ మనకు ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా, అంటే మీ ట్యూబ్స్ బాగున్నాయి, మీ ఎగ్ బాగుంది, హస్బెండ్ సీమెన్ బాగుంది, స్పర్మ్ కౌంట్ బాగుంది. సో అయినా మళ్ళీ ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చిన ఒక గ్యాప్ తర్వాత మళ్ళీ మీకు 2 IUIs అయినా కానీ ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే ఒకసారి మనం ట్యూబల్ అనాలిసిస్ అనేది చేసుకోవడం చాలా మ్యాండేటరీ అనమాట. సో ఇప్పుడు మనం ట్యూబ్స్ చెక్ చేసుకున్నాము, ట్యూబ్స్ బాగానే ఉన్నాయి, డెఫినెట్గా మీరు ఇంకో 1 to 2 cycles వెళ్ళొచ్చు. IUI అనేది ఇట్ ఈస్ ఆల్వేస్ ఎ క్యుములేటివ్ సక్సెస్ అనమాట. ఫస్ట్ టైం చేసాం రాలేదు, సెకండ్ టైం చేసాం రాలేదు అంటే జనరలీ
ఐయుఐలో మనకు సక్సెస్ రేటే 10%. అంటే 100 మంది కపుల్స్కి చేస్తే మనకు ఓన్లీ 10% ఆఫ్ ద పీపుల్కి ఐయుఐ ప్రొసీజర్ పాజిటివ్ వస్తుంది. అంటే ప్రెగ్నెన్సీ పాజిటివ్ వస్తుంది. ఎవరికి వస్తుంది ఈ 10% అంటే ఎవరికైతే ఎగ్ సరిగ్గా రిలీజ్ కాదో, ఎవరికైతే ట్యూబ్స్ అనేటివి బాగుంటాయో, సీమెన్ అనాలిసిస్ మేజర్ డిఫరెన్స్ ఉండదు, ఓన్లీ 8 to 10 million కౌంట్స్, 10 to 15 million కౌంట్స్. ఓకే, మొటిలిటీ మోర్ దెన్ 25% ఉండి, ఏజ్ కూడా ఒక క్రైటీరియా, నాట్ మరి ఎల్డర్ వాళ్ళకి కాకుండా. సో ఎండోమెట్రియం బాగుంది, అంతా బాగానే ఉంది, వీళ్ళకి దెర్ ఈస్ అ గుడ్ ఛాన్స్ వీళ్ళకి ప్రెగ్నెన్సీ పాజిటివ్ వస్తుంది. అన్నీ బాగానే ఉన్నా ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే అది అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటాం. దాంట్లో కూడా మనం ఐయుఐ చేస్తాం, 2 to 3 cycles ఆఫ్ ఐయుఐ చేస్తాం. ఒకవేళ సక్సెస్ కాలేదు అంటే దెన్ విల్ గో ఫర్ ఐవీఎఫ్. కానీ ఈ క్యుములేటివ్ సక్సెస్ అంటే ఏంటంటే, ఫస్ట్ టైం ఐయుఐ చేసాము, పాజిటివ్ రాలేదు, సెకండ్ టైం చేసాము, సెకండ్ టైం చేస్తే ఒక 12% ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకు ఎక్కువ ఉంటాయి అని అడిగితే, మనము ప్రతి సైకిల్లో, ఈ సైకిల్ కాకుండా నెక్స్ట్ సైకిల్, ఆ నెక్స్ట్ సైకిల్లో కంటిన్యూస్గా మనం ఓవరీని స్టిమ్యులేట్ చేస్తూ ఉంటాం కాబట్టి లోపల నుంచి మనకి ఎగ్స్ అనేటివి పెరగడము, మెచ్యూరిటీ అనేది బెటర్గా ఉంటుంది అనమాట. సో ఎగ్ రిలీజ్ అయ్యే టైంని మనం కరెక్ట్గా ట్రాక్ చేస్తున్నాము, కరెక్ట్ టైంకి వాష్డ్ సీమెన్, ప్రాసెస్డ్ సీమెన్ని మనము స్పర్మ్ కాన్సన్ట్రేట్ని యూట్రస్లో వేస్తున్నాం కాబట్టి ఈ ఎగ్ స్పర్మ్ కలవడానికి మనం హెల్ప్ చేస్తున్నాం కాబట్టి సో డెఫినెట్లీ 3rd or 4th సైకిల్లో కూడా సక్సెస్ రావచ్చు. అప్పటికి రాలేదు, మీరు ఏం చేయాలి అంటే, ఇప్పుడు 2 times మీకు నెగిటివ్ వచ్చింది కాబట్టి ఒకసారి ట్యూబల్ ఎవాల్యుయేషన్ చేయించుకోండి, సెలైన్ టెస్ట్ చేయించుకోండి, ట్యూబ్స్ ఒకసారి క్లీన్ చేయించుకోండి. దాని తర్వాత కూడా మీకు ఒకసారి ఒక 2 cycles ఆఫ్ ఐయుఐ వెళ్ళొచ్చు. అప్పటికి ప్రెగ్నెన్సీ రాలేదు అని అంటే అప్పుడు మనము ఎవాల్యుయేషన్ చేసుకోవాలన్నమాట, ఎక్కడ ఉంది మిస్టేక్ అని చెప్పి. ఓకే, బిఫోర్ దట్ హార్మోన్ అనాలిసిస్ కూడా వీళ్ళకి అవసరము, అండ్ ఎండోమెట్రియం కూడా ఎలా ఉందో మనకు అవసరం అనమాట. అప్పుడప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చినా కానీ సెల్ఫ్ అబార్టింగ్ ఎంబ్రియోస్ ఉంటాయి అన్నమాట. సో కెమికల్ ప్రెగ్నెన్సీ, యూపీటీ పాజిటివ్ చూపిస్తే అబార్షన్ అయిపోద్ది. మనకి ప్రెగ్నెన్సీ వచ్చింది అనే లోపల మనకు తెలియకుండానే అది అబార్షన్ అయిపోవచ్చు, అది పీరియడ్ లాగే బయటకు కనిపించచ్చు. సో ఇట్లా మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి అనమాట. ఏదైనా మీరు ఎవాల్యుయేషన్ అనేది అవసరం. డెఫినెట్గా ఐయుఐ అయిన తర్వాత కూడా న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావచ్చు, ఐవీఎఫ్ అయిన తర్వాత కూడా చాలా మందికి న్యాచురల్ ప్రెగ్నెన్సీస్ వస్తున్నాయి. ఫస్ట్ సైకిల్ ఐవీఎఫ్ అయింది, సెకండ్ థర్డ్ సైకిల్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావచ్చు. ఎనీథింగ్ క్యాన్ హ్యాపెన్. అట్లా ఇది చేస్తే ఇదే చేయాలి, అదే చేయొద్దు అని ఏమి లేదు. రైట్. మరో కాలర్ లైన్ లో ఉన్నారు, హైదరాబాద్ నుంచి ప్రియాంక గారు. ప్రియాంక గారు మాట్లాడండి డాక్టర్ గారితో. హలో డాక్టర్. హలో మా, చెప్పండి. నా పేరు ప్రియాంక అండి, మా మ్యారేజ్ 3 years అవుతుంది. ఓకే, ఫస్ట్ నాకు పీసీఓడి ప్రాబ్లం అని చెప్పారు. సో తర్వాత 2 years కి టాబ్లెట్స్ యూజ్ చేశాను. మళ్ళీ టెస్ట్ చేయించుకుంటే ఏఎంహెచ్ లెవెల్ లో ఉందని చెప్పారు, 0.77 అని చెప్పారు. సో మాకు న్యాచురల్ గా కన్సీవ్ అవ్వే ఛాన్సెస్ ఉన్నాయా? మీ ఏజ్ ఎంత అన్నారు మా? నాకు 26 years. డోంట్ వరీ అట్ ఆల్. ఫస్ట్ ఐల్ టెల్ యూ, పీసీఓఎస్ అనేది మనం ఎప్పుడు డయాగ్నోస్ చేస్తాము అంటే ఫస్ట్ ఫేజ్ ఆఫ్ సైకిల్, అంటే ఫాలిక్యులర్ ఫేజ్లో, లైక్ Day 2, Day 3 రోజు మనం స్కాన్ చేసి 2 ఓవరీస్లో ఎగ్స్ రెండుని కలిపి మోర్ దెన్ 18 ఫాలికల్స్ ఉంటే అప్పుడు పీసీఓఎస్ అని అంటారు. పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి ఏఎంహెచ్ లెవెల్ అంత తక్కువ రాదు. ఓకే, తక్కువ వచ్చింది అంటే మళ్ళీ ఒకసారి వాల్యుయేషన్ చేసుకోండి. ఓకే, ఇంకొకటి ఏంటంటే ఏఎంహెచ్ కంటే ఏజ్ మనకి గుడ్ క్రైటీరియా అనమాట. సపోజ్ మీరు 32 years 33 years అనుకోండి, ఏఎంహెచ్ లెవెల్ 0.05 1 ఉందనుకోండి, దెన్ నేను ఏఎంహెచ్ కన్సిడర్ చేయండి మా అని చెప్పేదాన్ని. కానీ మీ ఏజ్ 26 years, మీరు పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. పీసీఓఎస్కి మందులు వాడని అన్నారు. ఏం మందులు వాడారు? 2 yearsకి మందులు వాడారు అంటే ఐ విల్ టెల్ యూ. చాలా మంది ఏం చేస్తారు అంటే, పీసీఓఎస్ ఉన్నప్పుడు పీరియడ్స్ రెగ్యులర్గా రావు. పీరియడ్స్ రెగ్యులర్గా రావడానికి ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ వాడతారు 3 months 4 months. సో డాక్టర్స్ జనరలీ కన్సల్ట్ చేస్తే 3 months వాడమని చెప్తారు పీరియడ్స్ రెగ్యులర్గా రావడానికి. ఓకే, దాని తర్వాత ఆ 3 months ఈ ఓసీ పిల్స్ వాడినప్పుడు కాంట్రసెప్షన్ కదా, అవి ప్రెగ్నెన్సీ రాదు. కానీ తర్వాత ఏమవుద్ది అంటే ఈ హెచ్పిఓ యాక్సిస్ అనేది మనకి
వాట్ యూస్ రీయాక్టివేట్ అవుద్ది. ఒకసారి సప్రెస్ అయిపోయి మనకి ఈ ఓసిపిల్స్లో ఏముంటుంది, ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్స్ ఉంటాయి. హార్మోన్స్ ఇచ్చినప్పుడు ఎఫ్ఎస్హెచ్ లెవెల్స్ అనేవి, ఎఫ్ఎస్హెచ్-ఎల్హెచ్ లెవెల్స్ అనేవి సప్రెస్ అయిపోతాయి. సో మనం ఈ హార్మోన్స్ ఆపేయంగానే మళ్ళీ ఎఫ్ఎస్హెచ్-ఎల్హెచ్ ఎలివేట్ అయితే ఈ పీసీఓడి అనే ప్రాబ్లం ఏదైతే ఉందో ఓవరీస్ సప్రెస్ అయిపోతాయి. కాబట్టి సో మళ్ళీ ఎఫ్ఎస్హెచ్-ఎల్హెచ్ నార్మల్గా రిలీజ్ అయ్యేసరికి ఎగ్ గ్రోత్ రిలీజ్ అవ్వడం అనేది మంచిగా అవుతూ ఉంటుంది. ఓకే, సో కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా పీరియడ్స్ రెగ్యులర్గా రావట్లేదు అని ఈ ఓసిపిల్స్ అనేటివి 6 monthsకి 8 monthsకి తీసేసుకుంటూ ఉంటారు. అది వెరీ హార్మ్ఫుల్. ఎందుకు అంటే ఏమవుద్ది అంటే కంటిన్యూస్ సప్రెషన్ అయిపోద్ది. ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ రోజు తీసుకునేసరికి, ఇది మోర్ దాన్ 6 months 8 months తీసుకునేసరికి ఓవరీ బాగా సప్రెస్ అయిపోయి ఎగ్స్ అన్నీ కూడా డార్మెంట్ చాలా తగ్గిపోయి ఇట్ విల్ లీడ్ టు ప్యూర్. కానీ ఇది రివర్సబుల్, టెన్షన్ పడేటిది లేదు. మీరు 2 months ట్రీట్మెంట్ తీసుకున్నా అన్నారు, ఏం ట్రీట్మెంట్ తీసుకున్నారో ఒకసారి చూపించుకోండి. ఫర్టిలిటీ కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళి యూ ఫస్ట్ షో అండ్ డే 2 రోజు మనకి స్కానింగ్ చేసుకుంటే మీకు కరెక్ట్ ఎగ్ రిజర్వ్ ఎంత ఉందో తెలుస్తుంది. మీరు 26 years కాబట్టి మీరు పెద్ద భయపడాల్సింది ఏమీ లేదు. మీ ఏఎంహెచ్ లెవెల్స్ తక్కువ ఉన్నా, మీకు పీసీఓడి ప్రాబ్లం ఉన్నా, మీకు నార్మల్ ఓవరీస్ ఉన్నా, ఎగ్ కౌంట్స్ అట్లీస్ట్ మరీ తగ్గకపోయినా 4 to 5 ఫాలికల్స్ పర్ ఓవరీ ఉన్నా మీకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ మంచిగా ఉంటాయి. ప్రొవైడెడ్ మీ ట్యూబ్స్ ఓపెన్ ఉండాలి, ప్లస్ మీ యూట్రస్ బాగుండాలి, హస్బెండ్ సైడ్ స్పర్మ్ అనాలిసిస్ కూడా మనకి మంచిగా ఉంటే మీకు ప్రెగ్నెన్సీ వస్తుంది. మీరు వరి కావాల్సిన అవసరం లేదు. ఓకే, మచిలీపట్నం నుంచి మరో కాలర్ ప్రశాంతి గారు లైన్ లో ఉన్నారు. ప్రశాంతి, డాక్టర్ గారితో మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్. ఏం వచ్చేసరికి 29 అండి. మామూలుగా నాకు థైరాయిడ్ ఉంది, పీసీఓడి ప్రాబ్లం కూడా ఉంది. ఏఎంహెచ్ లెవెల్ వచ్చి 11 ఉంది మేడం. మా వాచ్ అంతా బాగానే ఉంది. నాకు మ్యారేజ్ అయ్యి 8 years అయిందండి, ప్రెగ్నెన్సీ లేదు. ఒకసారి అయ్యి చేపించాం కానీ థైరాయిడ్. ఓకే, మీ ఏజ్ ఎంత అన్నారు? 29 అన్నాను. 29. పెళ్ళే 9 years కదమ్మా? 8 years. ఓకే, ఫస్ట్ మీరు డోంట్ వరీ, పీసీఓడి పెద్ద సమస్య కాదు. పీసీఓడి ఉంటే ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు ఏఎంహెచ్ లెవెల్ ఆబ్వియస్లీ ఎక్కువ వస్తుంది. ఎందుకు అంటే ఈ ఏఎంహెచ్ అనేది ఏంటి, మనకి యాంటీ ముల్లేరియన్ హార్మోన్. ఈ హార్మోను మన బాడీలోంచి ఎక్కడి నుంచి సెక్రేట్ అవుద్ది అంటే చిన్న చిన్న ఫాలిక్యులర్ డయామీటర్స్ మనకు ఉంటాయి అన్నమాట. 2 నుంచి 6 mm ఫాలికల్, 6 mm నుంచి 9 mm ఫాలికల్, ఇట్లా మన ఓవరీలో ఫాలికల్స్ ఉంటాయి కదా, అవి సైజెస్ ఉంటాయి. సో వాటిల్ని మనం ఏమంటాం, యాంట్రల్ ఫాలికల్స్, ప్రీ యాంట్రల్ ఫాలికల్స్, ఇట్లాంటివి మనము వాటిల్ని సైజుని బట్టి మనము డిఫైన్ చేస్తాం. సో ఈ చిన్న ఫాలికల్స్ 2 to 6 mm ఫాలికల్స్ ఏవైతే ఉంటాయో వాటిలలో వాటి లైనింగ్ ఉంటుంది అనమాట, గ్రాన్యులోసా సెల్స్ అని. అవి ఏఎంహెచ్ యాంటీ ముల్లేరియన్ హార్మోన్ సెక్రీట్ చేస్తాయి. సో ఈ ఏఎంహెచ్ అంటే ఇది ఎందుకు మనకి ఇంపార్టెంట్ అంటే ఈ చిన్న చిన్న ఫాలికల్స్ ఏవైతే ఉన్నాయో అది మన ఎగ్ రిజర్వ్ని చెప్తుంది కదా. తర్వాత ఇంకా ఇవి కాన్స్టెంట్ ఉంటాయి. 2 to 6 mm ఫాలికల్స్ అనేటివి మనము ఒక 6 months 8 months పీరియడ్ వరకు ఎప్పుడు స్కాన్ చేసినా అవి కాన్స్టెంట్ ఉంటాయి. అవి మనకి ఇట్ విల్ డిఫైన్ ద లెవెల్ ఆఫ్ ఏఎంహెచ్ ఇన్ అవర్ బాడీ. ఇట్ విల్ కాన్వర్స్లీ డిఫైన్ మన ఓవేరియన్ రిజర్వ్, మనకి ఎన్ని ఎగ్స్ మిగిలి ఉన్నాయో చెప్పే హార్మోన్ ఇది. పీసీఓఎస్లో ఎగ్స్ అన్నీ చిన్నగానే ఉంటాయి, గ్రోత్ సరిగ్గా ఉండదు, ఎందుకంటే వీళ్ళకి హార్మోన్ డిస్టర్బెన్స్ ఉంటుంది కదా. సో ఏఎంహెచ్ లెవెల్ అనేది ఎక్కువనే వస్తుంది. మీరు దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే 29 years, పెళ్ళే 9 years అవుతుంది, పీసీఓడి ప్రాబ్లం ఉంది, ఒక్కసారి ఐయుఐకి వెళ్ళారు, ఫెయిల్ అయింది, ఇట్స్ ఓకే. ఇంకొక 2 to 3 cycles మీరు ఐయుఐ ట్రై చేయొచ్చు. కానీ పెళ్ళై 9 years అయింది, ఈ లోపల ఎప్పుడో ఒకసారి ట్యూబ్స్ బాగానే ఉన్నాయా అదొకసారి మనం చెకింగ్ చేసుకోవడం అవసరం. సిమెన్ అనాలిసిస్ బాగానే ఉందని చెప్పారు హస్బెండ్ సైడ్కి కూడా, అంతా బాగానే ఉన్న ప్రెగ్నెన్సీ ఎందుకు రావట్లేదు? సో ఇది పీసీఓడి ప్రాబ్లం లాగా ప్లస్ దాంతోపాటు మనకి అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ లాగా కూడా కన్సిడర్ చేయొచ్చు. సపోజ్ ఇప్పుడు మనకి ఎగ్ రిలీజ్ పీసీఓడి ఉన్నా మీకు టాబ్లెట్ ఇచ్చినా ఇంజెక్షన్స్ ఇచ్చినా ఎగ్ గ్రోత్ కావడం రిలీజ్ అవ్వడం అనే ప్రాసెస్ రొటీన్గా జరుగుతుంది, అయినా ప్రెగ్నెన్సీ రావట్లేదు అని అంటే దెన్ డెఫినెట్లీ మీకు ఐవీఎఫ్ అనేది ఒక ఆప్షన్. ఇంకొక సైకిల్ ఐయుఐ చేయాలి ప్లస్ దాని తర్వాత ప్రెగ్నెన్సీ రాలేదు అని అంటే డెఫినెట్గా మీరు ఐవీఎఫ్కి వెళ్ళడం అనేది అవసరం. ఓకే, వైజాగ్ నుంచి మరో కాలర్ భాగ్యలక్ష్మి. హలో, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో మేడం. చెప్పండి అమ్మా. హలో నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా.
నాకు మెన్సెస్ సరిగా రావండి మిక్చర్ అయినప్పటి నుంచి. నా టాబ్లెట్ చేసుకుంటే అవటం, లేకపోతే లేదు. 16 years మ్యారేజ్ అయిపోయింది. ఇప్పుడు నాకు 32 మేడం. మీకు 32 అమ్మా? ఓకే. పెళ్ళి 20 సంవత్సరం వచ్చింది మేడం. పెళ్ళి అయింది కానీ పిల్లలు లేరు. పరీక్షలు చేయించుకున్నారా హాస్పిటల్కి వెళ్ళి? అన్ని టెస్టులు చేయించుకున్నాను మేడం. థైరాయిడ్ ఉందన్నారు. థైరాయిడ్ ఉందన్నారు. ఓకే. ఇంకా 1.5 వాడుతున్నాను. ఎంత వాడుతున్నారమ్మా? 1.5 మేడం. ఓకే, వాడుతున్నారు. చెప్పండి. పిల్లలు పుట్టే అవకాశం ఉందా లేదా అని. ఎందుకు ఉండదు మా, అవకాశం ఉంటుంది. కానీ దానికి థైరాయిడ్ లెవెల్స్ మీరు కన్సిడర్ చేసుకుంటున్నారు, ఓకే. కానీ దానికంటే ఎక్కువ మనకి ఎగ్స్ ఎన్ని ఉన్నాయి చూసుకోవాలి కదా. 32 years. ఓవరీస్ ఎలా ఉన్నాయో చూడాలి, ట్యూబ్స్ మీ ఓపెన్ ఉన్నాయో లేదో చూడాలి, యూట్రస్ ఎలా ఉందో లేదో చూడాలి, అండ్ ఎండోమెట్రియం లైనింగ్ ఎలా ఉందో చూడాలి. హస్బెండ్ సైడ్ కూడా సిమెన్ అనాలిసిస్ చేయాలి. బికాస్ ఆల్మోస్ట్ పెళ్ళై 11 ఏళ్ళు అయింది, ఇప్పటి వరకు ఒక్కసారి కూడా న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావట్లేదు అని అంటే థైరాయిడ్ ఒక్కటే రీజన్ కాదు. థైరాయిడ్కి ఆల్రెడీ మెడికేషన్ వాడుతున్నారు కదా. పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అని అన్నారు. పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అని అంటే 2-3 రీజన్స్ కావచ్చు. ఒక రీజన్, ఫస్ట్ రీజన్ ఏముంటుంది, పిసిఓడి ప్రాబ్లం ఉంటుంది. వీళ్ళకి ఎగ్స్ అనేటివి సరిగ్గా ఎదగవు, రిలీజ్ కావు. సో ఎండోమెట్రియం లైనింగ్ సరిగ్గా రాదు. 6 monthsకి ఒకసారో 8 monthsకి ఒకసారో 1 yearకి ఒకసారో పీరియడ్స్ వస్తాయి. సో ఈ పీసీఓడి ప్రాబ్లం ఉండొచ్చు, లేదా పిఓఆర్ ఉండొచ్చు. అంటే ఎగ్స్ చాలా తక్కువ ఉంటాయి. అంటే రొటీన్గా 8 to 10 eggs ఒక ఓవరీలో ఉండాల్సింది 3 to 4 eggs ఉండొచ్చు. సో ఇది కూడా ఒక రీజన్ కావచ్చు. లేదా ఇన్హెరెంట్గా మీ ఎండోమెట్రియం ప్రాబ్లం కావచ్చు. అంటే యూట్రస్లో ఉండే లైనింగ్ సరిగ్గా గ్రోత్ కాకపోవచ్చు, లేకపోతే ఎండోమెట్రైటిస్ ఆర్ ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా మనం ఎవాల్యుయేషన్ అవసరం. థైరాయిడ్ ఒక్కటే రీజన్ కాదు. హస్బెండ్ సైడ్ కూడా మనకు సిమెన్ అనాలిసిస్ అనేది చేయించుకోవాలి. అన్నీ చేయించుకుంటే మల్టిపుల్ వేస్ ఉన్నాయి. మీకు 32 years కాబట్టి మీ ఓన్ ఎగ్స్తోనే న్యాచురల్ ప్రెగ్నెన్సీ ట్రై చేయొచ్చు, ప్రొవైడెడ్ అన్ని నార్మల్ ఉంటే. మీరు హాస్పిటల్కి రండి, ఎవాల్యుయేషన్ చేద్దాం. చెన్నై నుంచి మరో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో హలో, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో, నమస్కారం అండి. నమస్తే అమ్మా, చెప్పండి. నేను చెన్నై నుంచి, నా పేరు షమీం షేక్ అండి. చెప్పండి అమ్మా. నాకు థైరాయిడ్ లాస్ట్ 5-6 years నుంచి ఉంది. హలో, చెప్పండి అమ్మా. లాస్ట్ 6 years నుంచి నాకు హైపోథైరాయిడ్ ఉందండి. ఓకే. ఇప్పుడు టాబ్లెట్ నేను 50 mg టాబ్లెట్ వాడుతున్నాను. నాకు ఇవి పీరియడ్స్ ప్రాబ్లం ఉన్నాయండి. ఒకసారి పీరియడ్స్ వస్తే కంటిన్యూస్ గా 20 days అలా అవుతుంది. ఓకే. అది ఎలా కంట్రోల్ చేస్తాలో తెలియట్లేదు. ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఏమన్నారు మా డాక్టర్? ఆవిడ కొన్ని మందులు ఇచ్చారు. ఇచ్చేసి ఇది వాడండి అమ్మ, తర్వాత ఒక 1 month తర్వాత రండి. పీరియడ్స్ మీకు 20 days అవుతున్నాయి కదమ్మా. ఎన్ని రోజులకు ఒకసారి వస్తుంది పీరియడ్? పీరియడ్స్ అనేది ఇది మంత్లీ ఒకసారి వస్తుంది, లేదా ఒక మధ్యలో 15 days కి అలా వచ్చేస్తుంది. అలా టైం అంటూ ఏమి లేదండి. అది తొందర వస్తుంది పీరియడ్. బ్లీడింగ్ అనేది ఎక్కువ అవుతుంది. ఎక్కువ అంటే ఎక్కువ అవ్వదండి, నార్మల్ గా అవుతుంది అంతే. ఓకే, ఫైన్. ఒకటిమా, డెఫినెట్లీ మీ థైరాయిడ్ లెవెల్స్ కంట్రోల్లో ఉన్నాయి అని చెప్తున్నారు. దాని గురించి పక్కకు పెట్టండి, వరీ కావద్దు. మీకు పీరియడ్స్ ఇట్లా కంటిన్యూస్గా వస్తున్నాయి, తొందర వస్తున్నాయి అని అంటే రీజన్స్ యూట్రస్లో కూడా ఉండొచ్చుమా. అప్పుడప్పుడు ఫైబ్రాయిడ్స్ ఉండొచ్చు, లేకపోతే పాలిప్స్ ఉండొచ్చు. వీటి వల్ల బ్లీడింగ్ అనేది తొందరగా వస్తూ ఉంటుంది అనమాట. లేదా 20 daysకి ఒకసారి పీరియడ్ వస్తుంది అనుకోండి, ఎగ్స్ అనేటివి తక్కువ అయిపోతున్నాయి అనుకోవాలి. సో బోత్ ద థింగ్స్. బ్లీడింగ్ ఎక్కువ అవుతుంటే ఫైబ్రాయిడ్స్ ఉంటాయి. ఇంటర్మిటెంట్ బ్లీడింగ్ అంటే సైకిల్ మధ్యలో అప్పుడప్పుడు స్పాటింగ్ అవుతుంది. 15 daysకి ఒకసారి బ్లీడింగ్ వచ్చి మధ్యలో 2-3 times స్పాటింగ్ అవుతుంది అంటే పాలిప్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఓకే. సో మనము ఈ యూట్రస్
షేప్, దీని లోపల క్యావిటీ ఎలా ఉంది, లోపల ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది కూడా మనం చెక్ చేసుకోవాలన్నమాట దీంతో పాటు. ఓకే, సో ఓన్లీ థైరాయిడ్ ఒకటే రీజన్ కాదు, ఇవి కూడా ఉంటాయి. మీరు ఒకసారి డే 2 రోజు అంటే నెల వచ్చిన 2వ రోజు స్కానింగ్ చేసుకొని 3D ఎవాల్యుయేషన్ ఆఫ్ ద క్యావిటీ చూసుకొని ప్లస్ ఎగ్ రిజర్వ్ ఒకసారి చెక్ చేసుకుంటే మనకు రీజన్స్ అనేటివి తెలుస్తాయి అన్నమాట. ఓకే, ఒకవేళ మీరు ఇందాక మేల్ అండ్ ఫీమేల్ లో వాళ్ళకి ఎలాంటి కాజెస్ తో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ రావచ్చు చెప్పారు. ఒకవేళ మేల్ అండ్ ఫీమేల్ లో ఇద్దరికి కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళకి మళ్ళీ పిల్లలు పుట్టడానికి చేసి అది హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్? డిఫికల్టీ అనేది కేస్ని బట్టి ఉంటుంది. ఓకే, మనకు బేసిక్గా ఏమైపోతుంది అంటే ఇప్పుడు మేల్ ప్రాబ్లమ్స్, ఫీమేల్ ప్రాబ్లమ్స్. మేల్ ప్రాబ్లమ్స్ మోస్ట్లీ హార్డెస్ట్ అంటే ఏంటంటే స్పర్మ్స్ అనేటివి మనకి చాలా మందికి ఏమవుతుందంటే అజూస్పర్మియా, అసలు స్పర్మ్సే కనిపించవు మనం సెమెన్ అనాలిసిస్ చేసినప్పుడు. వీళ్ళకి హార్మోన్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. లేదా క్రిప్టోజూస్పర్మియా అని ఉంటుంది. అంటే మనం సెమెన్ అనాలిసిస్ చేస్తే మనం ఫిల్ట్రేషన్ చేసిన తర్వాత ఎక్కడో ఒక దగ్గర మనకి స్పర్మ్స్ కనిపిస్తాయి అనమాట. అవి కూడా ఇమ్మోటైల్ స్పర్మ్స్ ఉంటాయి. సో వాటికి మనకి ఇక్సీ చేయడం అవసరం. అంటే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్, ఐవీఎఫ్కి వెళ్ళి ఇక్సీకి వెళ్ళాలి. ఓకే, సో మేల్స్లో బాగా టఫెస్ట్ ఇంకా కష్టము అంటే సర్జికల్ ఎక్స్ట్రాక్షన్ చేయాలి. వీళ్ళకి ఎజాక్యులేట్లో స్పర్మ్ రావట్లేదు. సో వీళ్ళకి చిన్న ఆపరేషన్ చేసి మనం స్పర్మ్స్ అనేటివి బయటకు తీస్తామన్నమాట. ఓకే, సో అలా చేసి కూడా మనకు ప్రెగ్నెన్సీ వస్తుంది. ఇట్ ఈస్ నథింగ్ దట్ ఇది టఫ్ అని ఏం లేదు ఈ రోజుల్లో. దేర్ ఆర్ మల్టిపుల్ థింగ్స్. మనకి ఈజీ ఆప్షన్స్ చాలా వచ్చాయి. బట్ ఏంటంటే పేషెన్స్ అవసరం, ఎవాల్యుయేషన్ అవసరం. సో ఫీమేల్ సైడ్కి వచ్చేసరికి మోస్ట్లీ టఫెస్ట్ థింగ్ ఏంటి అంటే మనకి ఎగ్స్ సపోజ్ 35 years అనుకోండి, మోర్ దాన్ 35 years, 37 years అనుకోండి, ఓన్ ఎగ్ కంటే డోనర్ ఎగ్కి వెళ్తే ప్రెగ్నెన్సీ బెటర్ వస్తుంది. కానీ వీళ్ళకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి, ఎండోమెట్రియం కూడా. ఎండోమెట్రియం అంటే యుట్రస్ సపోజ్ 38 years, 40 years అయ్యేసరికి కొంచెం సైజ్ ష్రింక్ అవ్వడము, లేకపోతే రాయిలాగా హార్డ్గా అడినోమయోటిక్ చేంజెస్ రావడం స్టార్ట్ అవుద్ది అనమాట. అట్లా అయితే ఏంటంటే ఎండోమెట్రియం, ఈ బేబీ బెడ్ అనేది సరిగ్గా డెవలప్ కాదు కాబట్టి వీళ్ళకి ఇంప్లాంటేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఏదేమైనా కానీ ఇద్దరిలో కష్టం అంటే ఏం లేదు. వీ కెన్ ప్లాన్ ఎ ప్రెగ్నెన్సీ ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. బట్ హాస్పిటల్కి వచ్చి ఎవాల్యుయేషన్ అవసరం.